ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం సెంటర్లోని షాదీఖానా నిర్మాణం 2 దశాబ్దాలు గడిచినా ఇంతవరకు పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా ఆదేశాల మేరకు షాదీఖానా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మైనార్టీల సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గోపకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో సుమారు 25,000కు పైగా ముస్లింల చిరకాల కళ షాదీఖానా నిర్మాణం పూర్తి చేసేది ఎప్పుడు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్కాపురం పట్టణంలోని చుట్టుపక్కల పేద ముస్లింల ఇళ్ల వద్ద వివాహాలు చేసుకునేందుకు అవసరమైన స్థలం లేక, కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకునే ఆర్థిక స్తోమత లేక చాలని ప్రదేశాల్లో వివాహాలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ షాదీఖానా నిర్మాణం కోసం 3 పర్యాయాలు శంకుస్థాపనలు చేసినా ఇంతవరకు షాదీఖానా నిర్మాణం పూర్తి కాకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి హయాంలో, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హయాంలో, మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి హయాంలో 3 సార్లు ఈ షాదీఖానా నిర్మాణం కోసం శంకుస్థాపనలు జరిగాయని, ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పడం తప్ప రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు అధికారంలో వచ్చాక కూడా ఈ షాదీఖానా నిర్మాణం పూర్తి కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం పట్టణ ముస్లిం మైనార్టీల పట్ల మార్కాపురం పట్టణంలోని షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మీడియా ముఖంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణాధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా, షేక్ హాసిం, షేక్ రబ్బానీ, షేక్ ఇమ్రాన్, షేక్ అల్తాఫ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం ఇక్కడే మరి మీ పక్కన చూస్తే మీరు నిర్మాణం గురించి చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. షాదీఖానా మూత్రశాల అడ్డగా మారింది. శిలాపలకలు అయితే చూడండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నేర్పించినటువంటి. మరి ఇటుపక్క చూడండి మొత్తం బెస్ట్, ఇటుపక్క మొత్తం ఇక్కడ తెచ్చి మీరు రాండి చూడండి. ఈ మందుబాబులు ఎక్కడా మరి ఈ కళ్ళ ముందున్న ఈ వాస్తవాలు ఉన్నాయి చూడండి. చూడండి మందుబాబులకు అడ్డగా ఉంది. తాగి వీళ్ళు ఎంజాయ్ చేసి ఇక్కడ పక్కన బీర్ బాటిళ్ళు, తర్వాత ఈ మందు బాటిళ్ళు చూడండి. ఇటుపక్క చూడండి ఇక్కడ చెత్త చెదారం తెచ్చి ఇక్కడే. మరి ఇటుపక్క బైక్ స్టాండ్లకు మరి ఇక్కడ ఒక శిలాఫలకం.
శిలా ఫలకాలు అయితే వేయించారు కానివ్వండి, ఇంతవరకు ఈ పళ్ళు చూడండి మీరు కనబడతాయి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు మేము మార్కాపురం పట్టణంలోని ఖమ్మం సెంటర్లో ఉన్నటువంటి ఈ షాదీఖానా నిర్మాణం దగ్గరికి వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందంలో ఈ షాదీఖానా కమ్ ఉర్దూ ధరని పరిశీలించడానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఈ షాదీఖానా శంకుస్థాపన కోసం 3 పర్యాయాలు, అంటే ఇక్కడ దాదాపు ఒక 18 నుంచి 20 సంవత్సరాలకు పైగా ఇక్కడికి రావడం, శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పక ఈ షాదీఖానా నిర్మాణం మాత్రం ఇంతవరకు పూర్తి అవ్వలేదు. ఈ షాదీఖానా నిర్మాణం చేపట్టిన తర్వాత ఇక ఆ సమయంలో పుట్టిన పిల్లలు 2024 జనరల్ ఎలక్షన్లో వాళ్ళు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. కానీ ఇంతవరకు షాదీఖానా నిర్మాణం పూర్తి కాకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు మేము మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని చెప్తున్నారు. మరియు వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి షాదీఖానా కమ్ ఉర్దూ ఘర్ పనులు ఎందుకు పూర్తి కాలేదు? మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 18 నెలలు మీ పరిపాలన కావస్తుంది. మిగిలిన సమయంలో ఈ షాదీఖానా నిర్మాణం పనులు పూర్తి అవుతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. మీరు మైనార్టీ సోదరులకు మేము ఉన్నామని చెప్పడం కాదు, మార్కాపురం జిల్లా కేంద్రం మరియు మార్కాపురం పట్టణం నడిబొట్టున ఉన్నటువంటి షాదీఖానా నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తవుతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఆటో స్టాండ్లకు మరియు ఈ కొట్లకు మరియు ఇక్కడ మీరు ఆలోచిస్తే ఈ మలమూత్రాలకు సంబంధించినటువంటి ఒక అడ్డగా మారింది తప్పక, మందుబాబులకు ఒక అడ్డగా మారింది తప్పక ఈ షాదీఖానా నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తవుతాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి గారి హయాంలో ఇక్కడ ఒకసారి శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే మరియు ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన కందుల నారాయణ రెడ్డి గారి అన్న సమయంలో కూడా ఇక్కడ శంకుస్థాపన జరిగింది. మరియు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి గారి హయాంలో కూడా ఇక్కడ శంకుస్థాపనలు జరిగాయి. మరియు ఈ షాదీఖానా కమ్ ఉర్దూ ఘర్ పూర్తి అవుతాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మన ఉమ్మడి జిల్లాలో ఎక్కడున్న షాదీఖానా మరియు ఈ ఖబరస్థాన్కు సంబంధించినటువంటి వాటి సమస్యల గురించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ అధికారులకు కూడా మేము కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.